వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్కి స్వాగతం. డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా మునుగోడులో చేప పిల్లల పంపిణీ, పశువులకు గొర్రెలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పాలమాకులలో సబితా ఇంద్రారెడ్డి పర్యటన, కస్తూర్బా గాంధీ కాలేజీ నూతన భవనం ప్రారంభం, గురుకులాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. వరంగల్ జిల్లా తిమ్మాపూర్లో టీఆర్ఎస్ జోరు, పార్టీలో చేరిన కాంగ్రెస్ బీజేపీకి చెందిన కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దళిత సంఘాల ఆందోళన, అంబేద్కర్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే తీరుపై ఆందోళన, రఘునందన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన. కొత్తగూడెం జిల్లా బొజ్జాయిగూడెంలో ఆసరా పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఇల్లందు ఎమ్మెల్యే, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్న హరిప్రియ. భద్రాచలం దగ్గర ఉధృతంగా గోదావరి, 51 అడుగుల వద్ద నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో బీజేపీ వైఖరి పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తోందని మండిపడుతున్నాయి. హైదరాబాద్లోని ఐడియల్ దగ్గర బండి సంజయ్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. రాజ్యాంగ నిర్మాత అంటే బీజేపీకి గౌరవం లేదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఒత్తిళ్లను తప్పించుకునేందుకు ఇన్ని కుయుక్తులు ఎందుకని బండి సంజయ్ నిలదీశారు. వట్టి ట్వీట్ పెట్టి చేతులు దులుపుకుంటావా అంటూ దళిత సంఘాల నేతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర బీజేపీ తీర్మానం చేసిందా అని ప్రశ్నిస్తున్న దళిత నేతలు, తీర్మానం చేస్తే కాపీ పెట్టాలి కదా అని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో కేంద్రానికి లేఖ రాశావా అని ప్రశ్నిస్తున్నారు. రాస్తే ఆ లెటర్ ఎక్కడా అని బండి సంజయ్ని కడిగి పారేస్తున్నారు. చేతనైతే అవన్నీ ప్రజల ముందు ఉంచాలని సూటిగా అడుగుతున్నారు దళిత సంఘాల నేతలు. ఈరోజు దళిత సంఘాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అడ్డుకుని పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్. సునీల్, ఏదైతే బీజేపీ బండి సంజయ్ పాదయాత్రను ముసాపేటలోని దళిత సంఘాల నాయకులు, దళిత వర్గాలు కూడా అడ్డుకున్నారు. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఏదైతే సీఎం కేసీఆర్ పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ప్రస్తావించారు. దీనికి బీజేపీ నాయకులు మాట్లాడకుండా వెనుతిరిగారనే ఉద్దేశంతో ఇక్కడ పాదయాత్రను కూడా అడ్డుకోవడం జరిగిందని కూడా దళిత సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు దాదాపు 4000 మంది దళిత సంఘాల నాయకులు, దళిత విద్యార్థి నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయగా అటు బీజేపీ వర్గాల సైడ్ కూడా వీరిని మమ్మల్ని తోసే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఇప్పటికే దళిత సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ఏదైతే ఇప్పుడు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు కూడా నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే వరకు మేము ఈ ధర్నాను అడ్డుకుంటామని కూడా దళిత సంఘాల నాయకులు తెలుపుతున్నారు. సునీల్. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గతంలో బాలానగర్ మెట్రో స్టేషన్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరగా 24 గంటల్లోనే అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్గా నామకరణం చేశారని దళిత సంఘాల నేతలు గుర్తు చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ దిగివచ్చి అంబేద్కర్ పేరు పెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నూతనంగా ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి వివిధ దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా దళిత సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. వారి కుకట్పల్లిలో ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నుంచి నేను అసెంబ్లీలో తీర్మానం జరిగే సమయంలో వాళ్ళ సభ్యులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులుగా వారు కూడా పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ప్రస్తావించి పేరు పెట్టేలా వారు కృషి చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వారు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దళిత సంఘాలు ఖచ్చితంగా ఈరోజు ఆయన ముంగట నిలబడతాం. ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే మేమందరం పక్కకు తప్పుకుంటాం. ఈ సందర్భంగా మాకు కోఆపరేషన్ చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, దళితుల నిరసన సెగ బండి సంజయ్కి తాకింది. బీజేపీ డౌన్ డౌన్ నినాదాలతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకున్నారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే ఏకైక డిమాండ్తో వారు నిరసనలను వెల్లువెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, బీజేపీ స్టాండ్ ఏంటి దీని మీద అనే దాని మీదే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా దళిత సంఘాల నేతలు ఆగ్రహావేశాలను వెళ్ళగక్కుతున్నారు బీజేపీ తీరు పట్ల. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సుహృద్భవన వాతావరణంలో చర్చ జరుగుతుంది. ఇంకొక చారిత్రాత్మక సందర్భం, చారిత్రాత్మక సన్నివేశం, చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ. భారత పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి, అంబేద్కర్ నామకరణం చేయాలని అసెంబ్లీ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దాని తర్వాత రాజకీయ పార్టీల నుంచి అనేక రకంగా ప్రకంపనలు వస్తున్నాయి. అందులో భాగంగా దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బహుజన సంఘాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కూడా నిలదీస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజాయుద్ధన ఒక గద్దర్ ఉదయం వెళ్లి బండి సంజయ్ కి ఒక రిప్రజెంట్ చేశారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని ఒక రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత దళిత సంఘాలు పెద్ద ఎత్తున అడుగడుగున బండి సంజయ్ పాదయాత్రలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారి పాదయాత్రలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా మీ వైఖరి ఏంటి, మీ స్పష్టమైన విధానం ఏంటి? ఒక రాష్ట్ర పార్టీగా మీరు కూడా తీర్మానం చేసి పంపవచ్చు కదా. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మీరు కూడా తీర్మానాన్ని సమర్థిస్తూనే ఒక రాజకీయ పార్టీగా ఒక తీర్మానం లేఖ పంపాలి కదా అని దళిత సంఘాలు పెద్ద ఎత్తున బండి సంజయ్ని నిలదీస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇవాళ ఉదయం కూకట్పల్లి నుంచి మొదలుకుంటే ప్రస్తుతం బీడీఎల్ ఎండింగ్ వరకు వారి పాదయాత్ర వస్తున్నది. కూకట్పల్లి బీడీఎల్ మధ్య దాదాపు 6 నుంచి 8 ప్రాంతాల్లో వారి పాదయాత్ర దగ్గర దళిత సంఘాలు, బహుజన సంఘాలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అడుగుతున్నాయి, నిలదీస్తున్నాయి, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఒక దళిత ఇవాళ భారతదేశంలో ఉన్న మేధావి లోకం అంతా కూడా, బుద్ధిజీవులంతా కూడా దళిత బహుజన సంఘాలు అన్ని వర్గాలకు అతీతంగా కూడా ఒక సహజమైన డిమాండ్ ను ఇవాళ దేశ ప్రజల ముందుంచింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాణకర్త, ఒక రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి పేరు మాత్రమే ఆ పార్లమెంట్ భవనానికి యాప్ట్, వారి పేరు మాత్రమే సమర్థనీయం అనే చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలలో అంబేద్కర్ ను కొనియాడుతున్నప్పుడు పార్లమెంట్ భవనానికి ఎందుకు పేరు పెట్టారు అనేది సోదారణంగా కూడా ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావి లోకం, ముఖ్యంగా దళిత మేధావులు దేశవ్యాప్తంగా కూడా స్పందిస్తున్నారు. ఆయా రాష్ట్రాల వారిగా కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఒక జాతీయ పార్టీగా, ఒక రాష్ట్ర పార్టీగా మీరు కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉందనేది ఇవాళ దళిత సంఘాలు పెద్ద పెట్టున డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నేతలను అడుగడుగున నిలదీసే కార్యక్రమం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇప్పటికే మైనార్టీగా, తర్వాత దళిత వ్యతిరేకిగా ముద్రపడ్డ భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి అన్నది దీంతో తేటతెల్లం కానుంది సునీల్. రైట్ వెంకట్, అయితే బండి సంజయ్ని పలు ప్రశ్నలు కూడా సంధించినట్లుగా తెలుస్తోంది. స్టేట్ బీజేపీ పార్టీ నుంచి ఏమన్నా లెటర్ రాసావా కేంద్రానికి అంటూ, ఒకవేళ రాస్తే గనక ఆ లెటర్ యొక్క కాపీ ఏదంటూ, అలాగే ఇంకొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. వాటి గురించి బీజేపీ పార్టీ కానీ, లేదా బండి సంజయ్ కానీ, లేదా రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాలకి నాయకత్వం ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు కానీ ఈ వ్యవహారం పట్ల, అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని పట్ల ఏమన్నా వాళ్ళ యొక్క విధానాన్ని తెలిపారా? ఎస్ సునీల్, వాళ్ళ రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది. అంటే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలన్నది సహజ సిద్ధమైన డిమాండ్, అది మంచి చారిత్రాత్మకమైన తీర్మానం కూడా. అయితే ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి, ఆ పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ఆటోమేటిక్ గా తేటతెల్లమవుతున్నది. ఎందుకంటే నిన్న అసెంబ్లీ ఒక చారిత్రాత్మక సన్నివేశంలో, చారిత్రాత్మక సందర్భంలో ఒక ముఖ్యమైన తీర్మానం ప్రవేశిస్తున్న క్రమంలో ఉన్నపల్లంగా ఉన్న ఒక ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు అసెంబ్లీ నుంచి లేచి పారిపోయారు. అంటే దళితుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న నీతి ఏంటో ఆ విధంగా అర్థమవుతుంది. ఇవాళ ఆయన వైఖరికి వ్యతిరేకంగా కూడా పెద్ద దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు దళిత సంఘాలు. ముఖ్యంగా బండి సంజయ్ని అడుగడుగున ప్రశ్నల వర్షంతో, సూదంటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒక జాతీయ పార్టీగా మీ వైఖరి ఏంటి, రాష్ట్ర పార్టీగా మీరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, మీరు పాదయాత్ర చేస్తున్నారు అంటే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టకూడదా, అంబేద్కర్ గారి పేరు యాప్ట్ కాదా, అంబేద్కర్ గారి పేరు సమర్థనీయం కాదా? ఇప్పుడు అంతకంటే ఇంకా గొప్ప నాయకులు ఇంకెవరున్నారు ప్రపంచ వ్యాప్తంగా? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ జాతీయ నాయకత్వానికో, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంపీగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వానికి మీ వైఖరి తెలియాల్సిన అవసరం లేదా అని వాళ్ళ దళిత సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. నిజంగా కూడా దళిత సంఘాలు స్పందిస్తున్న తీరు, భారతీయ జనతా పార్టీ విధి విధానం ఎండగడుతున్న తీరు పెద్ద ఎత్తున చర్చగవుతున్నది. ఇవాళ బుద్ధిజీవులు, మేధావి లోకం అంతా కూడా, దళిత బహుజన మేధావి లోకం అంతా కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం పట్ల అన్ని వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ మాత్రం పొలిటికల్ గా అసలు ఏ స్టాండ్ తీసుకుంటుందనేది పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ తయారైంది. ఎందుకంటే ఇప్పటికే మైనార్టీ వ్యతిరేకంగా ఆ పార్టీకి ముద్రపడింది. ఉత్తరప్రదేశ్ లాంటి, తర్వాత బీహార్ లాంటి ప్రాంతాల్లో దళితుల ఊచకోతను చవిచూసిన, దళితుల ఊచకోతను గమనించిన భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఇవాళ చర్చకొస్తున్నాయి. సో మొత్తంగా కూడా బీజేపీ స్టాండ్ ఏంటనేది, తెలంగాణ బీజేపీ శాఖ స్టాండ్ ఏంటి అనేది దీని ద్వారా మనకు తేటతెల్లం కాబోతుంది. బండి సంజయ్ని ఇంకా నిలదీస్తూనే ఉన్నారు, ఇంకా దళిత సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఎందుకు మీరు ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపరు, ఎందుకు రాష్ట్ర పార్టీగా తీర్మానం చేసి మీరు మీ జాతీయ నాయకత్వానికి పంపరు అన్న ప్రశ్న వర్షం అయితే కురిపిస్తున్నారు. నిజంగా కూడా పొలిటికల్ గా, రాజకీయంగా కూడా
ఆ పార్టీ కుడిదిలో పడ్డ ఎలకలాగా తయారైందని చెప్పవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తానికి బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు దళిత సంఘాల నిరసనలతో ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. బీజేపీ యొక్క స్టాండ్ ఏంటి? అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ నేతల వైఖరేంటి అనేది తెలపాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల నేతలు, నాయకులు నిరసనలు వెల్లువెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుబ్బాక నియోజకవర్గంలో మనం ఉదయం ఆ నిరసనల బావుట ఎగరవేసిన విధానాన్ని మనం చూసాం. దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? ఏం చెప్పబోతున్నారు బీజేపీ నేతలు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో బీజేపీ వైఖరి పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తోందని మండిపడుతున్నాయి. హైదరాబాద్లోని ఐడియల్ దగ్గర బండి సంజయ్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. రాజ్యాంగ నిర్మాత అంటే బీజేపీకి గౌరవం లేదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఒత్తిళ్లను తప్పించుకునేందుకు ఇన్ని కుయుక్తులెందుకని బండి సంజయ్ని నిలదీస్తున్నారు. వట్టి ట్వీట్ పెట్టి చేతులు దులుపుకుంటావా అంటూ దళిత సంఘాల నేతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర బీజేపీ తీర్మానం చేసిందా అని ప్రశ్నిస్తున్న దళిత నేతలు, తీర్మానం చేస్తే కాపీ పెట్టాలి కదా అని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో కేంద్రానికి లేఖ రాశావా అని ప్రశ్నిస్తున్నారు. రాస్తే ఆ లెటర్ ఎక్కడా అని బండి సంజయ్ని కడిగి పారేస్తున్నారు. చేతనైతే అవన్నీ ప్రజల ముందుంచాలని సూటిగా అడుగుతున్నారు దళిత సంఘాల నేతలు. ఇక్కడ ఉన్నారు అందరూ, ఎటు ఒక నేను చెప్తాను మీకు. రైట్, బండి సంజయ్ పాదయాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బండి సంజయ్ పాదయాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. అండ్ అలాగే నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి విషయానికి సంబంధించి బండి సంజయ్ యొక్క వైఖరి ఏంటని ప్రశ్నించడం కూడా జరిగింది. నిరసనలు మిన్నంటుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సునీల్, ఏదైతే నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏదైతే ఆ పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏదైతే తీర్మానం చేశారో, ఈరోజు దళిత సంఘాల నాయకులు, దళిత వర్గాల విద్యార్థి నాయకులు ఏదైతే బండి సంజయ్ పాదయాత్రను ముసాపేట్లో దాదాపు 4000 మందితో కూడా అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించింది ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ అందరూ ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేస్తే, మరి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ పేరు ఎత్తగానే వెళ్ళిపోవడానికి కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బండి సంజయ్ పాదయాత్రలో మేము అడ్డుకుంటూ కూడా వాళ్ళకి మెమోండం కూడా ఇచ్చామని కూడా చెప్తున్నాం. దీనికి సంబంధించిన బండి సంజయ్ ఏమన్నాడు ఏందనేది వారి మాటల్లోనే తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఈరోజు ఈ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటి?
ఈరోజు భారతదేశ దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలో మేధావి, 130 కోట్ల ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి పేరును పార్లమెంటు భవనానికి పెట్టాలనేటటువంటి డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దళిత, బహుజన అందరు అంబేద్కరిస్టులు అందరూ కలిసి ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. నిన్న మన అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన చేసి పార్లమెంటుకు అంబేద్కర్ భవన్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ చేయడము మేమందరం స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరి చెప్పాలి, పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలి నూతన భవనానికి అని చెప్పేసి అందరం డిమాండ్ చేస్తూ ఈరోజు బండి సంజయ్ చేస్తున్నటువంటి పాదయాత్రను ఇక్కడ వచ్చి విజ్ఞప్తి చేసి పార్లమెంటుకు భవన్ పేరు పెట్టాలి, లేకపోతే అడ్డుకుంటామన్నటువంటి ఉద్దేశంతో అందరం ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కొంతమంది వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బండి సంజయ్కి విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆరాధ్య దైవం అన్నటువంటి అంబేద్కర్ గారికి పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ భవన్ పెట్టాలి, లేకుంటే ఈ రాష్ట్రంలో బీజేపీని అడుగడుగున అడ్డుకుంటాం. దళిత బహుజన సంఘాలన్నీ, అంబేద్కరిస్టులు అందరం కలిసి బీజేపీని ఇక్కడ అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పాదయాత్ర సందర్భంగా అక్కడక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కూడా వెల్లువెత్తున్నాయి. దళిత వర్గాల తరపు నుంచి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పెను మార్పులు కూడా రాబోతున్నాయి. దీని మీద ఇప్పుడు బండి సంజయ్ మీరు ఏదైతే మెమోండం ఇచ్చారో ఏమన్నారో, అసలు నూతన భవన పార్లమెంట్ భవనానికి సీఎం కేసీఆర్ ఏదైతే తీర్మానం చేశారో దీని మీద ఎలాంటి స్పందన ఇచ్చారు? ఈరోజు దళిత బహుజనులందరూ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం, అదేవిధంగా మెమోరండం ఇవ్వడం సందర్భంగా ఇలా పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి సభ్యులందరూ తీర్మానం చేసి మరి దేశాన్ని మరి పార్లమెంట్ వ్యవస్థ అంటేనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో ఎంపీలు కూర్చొని దేశానికే ఒక దిక్సూచి ఒక నిర్ణయం చేసేటువంటి ప్లేస్లో మరి పార్లమెంటు వ్యవస్థను నడపాలని చెప్పి సిస్టాన్ని తయారు చేసినటువంటి మరి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఏదైతే వాళ్ళు సహుద్దేశంతో ఇలా చెప్పారో, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్నొక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి స్టేట్మెంట్ కూడా లేదు. కనుకనే ఇలా దళితులందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఇలా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కావున వాళ్ళ వైఖరి చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర కమిటీగా బీజేపీ పార్టీ ఇక్కడ బండి సంజయ్ అధ్యక్షునిగా బాధ్యత ఉంది కనుక వాళ్ళ పార్టీ అధ్యక్షుని కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళ వైఖరి ఏంటని చెప్పకపోతే దళితులందరూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని తరిమి కొడతాం, వెంటాడతాం ఆయన పాదయాత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము దళితుల పక్షాన హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీని. అన్న చెప్పండి, ఇప్పటికే ఈ పాదయాత్రలో ఏదైతే మీరు మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే కొంతమంది నాయకులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పార్లమెంటు భవనానికి మరి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. మరి దళితులు, బహుజనులు, అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మరి ఈ అంబేద్కర్లు పార్లమెంటుకు ఆ భవనాన్ని పేరు పెట్టాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే చెప్పారో దానికి మేము అందరము స్వాగతిస్తున్నాము. అలాగే బండి సంజయ్ నీ వైఖరి చెప్పాలి, నీ వైఖరి చెప్పకపోతే తెలంగాణలో ఏ ఒక్క రోజు కూడా నీకు పాదయాత్ర చేసే విధంగా మేము ఖండిస్తున్నాము, అడుగడుగున నిన్ను అడ్డుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. చెప్పండి, దళిత విద్యార్థి సంఘాల తరఫున కూడా ఈ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎట్లా ఉంది, ఏంది పాదయాత్ర? బండి సంజయ్ గారు పాదయాత్ర ఏదైతే పెట్టిండో, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాల్లో మహామేధావి అయినటువంటి భారతదేశంలోనే కాదు బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి, లండన్, జపాన్, ఇంటర్నేషనల్ దేశాల్లో కూడా ఆయన స్టాచ్యూలు పెడుతూ ఉన్నారంటే జ్ఞానమున్న బండి సంజయ్ మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు కదా, పార్లమెంటులో మీ నరేంద్ర మోదీకి నూతన భవనాన్ని ఆయన పేరును నామకరణం చేసి మీరు దళితుల పక్షాన ఉంటారో, దళితులకు మోసం చేసుకుంటా కేడీ పనులు చేసుకుంటూ ఉంటారో, అమిత్ షా మీరు
ఇట్లాంటి పాదయాత్రలు మీరు ఎక్కడ చేసినా మున్ముందు జరగనివ్వము అని ముక్త కంఠముతో దళిత బిడ్డలందరూ ఐక్యతతో పోరాడతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే ముసలి కన్నీరు గార్చుకుంటూ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్, నీ వైఖరిని చెప్పు. నీ వైఖరేంటి? భారతీయ జనతా పార్టీ వైఖరి ఏందో చెప్పాలి. అది చెప్పకుండా నేను పాదయాత్ర చేస్తా, ఈ యాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా, నీ యాత్రలు మాకెందుగా? నువ్వు చేసే యాత్ర ఏమన్నా ఉంటే నువ్వు పార్లమెంట్లో లేవనెత్తు. అంబేద్కర్ పేరు నామకరణం చేద్దాం అని చెప్పేసి అక్కడ లేవనెత్తే స్వాగతిస్తాం తెలంగాణ ప్రజలు. యావత్తు భారతదేశం మొత్తం నీకు ఊడిగా చేస్తారా? ఆయనకు పార్లమెంటు భవనాన్ని అంబేద్కర్ పేరు పెడితే దళిత బిడ్డలందరూ ముక్త కంఠంతో నీకు జై కొడతాం, లేకపోతే పాతరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్న చెప్పండి, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు తీర్మానం చేయాలని ప్రవేశపెట్టారు. ఎట్లా ఉంది అసలు దళితుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంది బీజేపీ? మేము ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలోన మన కేసీఆర్ ఒక మాట చెప్పారు, ఇంత 130 కోట్ల మంది ప్రజలకి దైవముడైన అంబేద్కర్ పేరుని పార్లమెంట్కి పెట్టాలని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్లమెంటు భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో బాలనగర్ మెట్రో స్టేషన్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరగా 24 గంటల్లోనే అంబేద్కర్ బాలనగర్ మెట్రో స్టేషన్గా నామకరణం చేశారని దళిత సంఘాల నేతలు గుర్తు చేశారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీ దిగివచ్చి అంబేద్కర్ పేరు పెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నూతనంగా ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి వివిధ దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా దళిత సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. వారి కుకట్పల్లిలో ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నుంచి నేను అసెంబ్లీలో తీర్మానం జరిగే సమయంలో వాళ్ళ సభ్యులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులుగా వారు కూడా పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ప్రస్తావించి పేరు పెట్టేలా వారు కృషి చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వారు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దళిత సంఘాలు ఖచ్చితంగా ఈరోజు ఆయన ముంగట నిలబడతాం. ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే మేమందరం పక్కకు తప్పుకుంటాం. ఈ సందర్భంగా మాకు కోఆపరేషన్ చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాజయ్య డిమాండ్ చేశారు. నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ప్రతిపాదించిన అంశాన్ని కేటీ రామారావు గారు పార్లమెంటుకు అంబేద్కర్ గారి నామకరణ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ముందుగా ఒక దళిత ప్రజాప్రతినిధిగా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దళితుడైనందుకు గర్వపడుతూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఈరోజు భారతదేశానికి ఒక మార్గదర్శకం. పార్లమెంటరీ వ్యవస్థలో, పార్లమెంటు చరిత్రలో చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు, కేసీఆర్ గారి పేరు స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా 28 రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఈరోజు కేటీ రామారావు గారు చేసిన తీర్మానం, కేసీఆర్ గారి నిర్ణయం. నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి స్వాగతించారు. కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేశారు. బండి సంజయ్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపాలన్నారు పిడమర్తి రవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కట్టబోతున్నటువంటి నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నుండి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నూతన పార్లమెంటు భవనానికి పెట్టాలన్న తీర్మానాన్ని పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా అటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పార్లమెంట్ భవన్కి ఇది సరియైన నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భారత రాజ్యాంగం పైన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఏమాత్రం గౌరవం ఉన్నా బీజేపీ పార్టీ వాళ్ళు కడుతున్నటువంటి నూతన పార్లమెంట్ భవనానికి మరి పార్లమెంట్కి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిజానికి నువ్వు తిరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో మరి దళితులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాబట్టి ముందే మీ పార్టీ నుంచి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియవలసిందిగా బండి సంజయ్ని డిమాండ్ చేస్తా ఉన్నా. బీజేపీ డౌన్ టౌన్ నినాదాలతో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం హోరెత్తుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీరును నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. రఘునందన్ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిన సమయంలో రఘునందన్ రావు మౌనంగా ఉండడంపై మండిపడ్డారు. బీజేపీ నిజస్వరూపం ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఖరితో బయటపడిందని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే మీరంతా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు. ఈ రోజు ఆయన పేరు పెట్టాలంటే మీకు ఎక్కడికే లేని ఈ హిందూ ధర్మాలు ఎదికొస్తున్నాయి. రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అందరం కూడా కలిసికట్టుగా అందరం ఏకమై ఈ బీజేపీ ప్రాంత ఎమ్మెల్యేలను, ఎంపీలను అడుగు జాడల్లో లేకుండా బొందలో పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చట్టాలను శాసించే నిండు అసెంబ్లీ సాక్షిగా ఢిల్లీ కేంద్రమైనటువంటి మరి పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి ఏకాగ్రీవ తీర్మానం చేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దళిత గిరిజన ప్రజా సంఘాల పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దుబ్బాక కేంద్రంగా. మరి అంతేకాకుండా గౌరవ ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరంకుశ వైఖరికి నిరసనగా ఆయన బైకట్ చేసి బయటికి వెళ్లడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో స్థానిక యువత బీజేపీ అన్యాయంపై గళమెత్తారు. తెలంగాణపై మోదీ సర్కార్ వివక్షను ఎండగడుతూ కంటోన్మెంట్లో పలుచోట్ల వాల్ పోస్టర్లు అంటించారు. అందులో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, పసుపు బోర్డుతో పాటు పలు అంశాలపై బీజేపీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. బండి సంజయ్ పాదయాత్ర చేసే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వాల్ పోస్టర్ల గురించే చర్చ జరుగుతోంది. 8 ఏళ్లుగా తెలంగాణను నిర్లక్ష్యం చేసిన బీజేపీకి పాదయాత్రలు చేసే అర్హతే లేదని జనమంతా మండిపడుతున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి పర్యటించారు. కిష్టాపురం చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ పాల్గొన్నారు. మరి 65 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 8 ఏళ్లలో ఏం జరిగిందో మీరే సాక్ష్యం. వేరే వాళ్ళు ఎవరు సాక్ష్యం అక్కర్లేదు. మీ గ్రామాలలో మీరే సాక్ష్యం. ఈ 2014 ముందు ఏ రోజన్నా 24 గంటల కరెంట్ వచ్చిందా ఒక్కసారి చేయెత్తి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా మనం చూసినామా? అంటే మనిషి మానవ జీవితంలో మొదలు కావాల్సిన ఈ రెండే రెండు. ఒకటేమో కరెంటు, రెండేమో నీళ్లు. మరి ఇది సాధించడమే కాకుండా సాగునీరు కూడా. అంటే పల్లెలు ఇంత పచ్చబడి ఉన్నాయి ఇక్కడికి అని చూస్తుంటే మరి ఇంత సంతోషం అనిపిస్తుంది. రెండోది, కొంతమంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూర్ఖులు అక్కడొక్కడు ఇక్కడొక్కడు మోపై చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మీరు ఈ గ్రామంకి మత్స్యకారులు ఉన్నారు. ఈ పెద్ద చెరువుకు చేపలేనికి ఇప్పుడే వచ్చినామా మేము? చేపలు ఈ సంవత్సరం వేస్తుండ్రా, అంత ముందు వేసిర్రా? మీరు చెప్పండి. మేము వచ్చినా రాకున్నా చేపలు వేసిండ్రా లేదా? కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ బాధ ఎన్నేళ్లలో మీకు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మరి ఎప్పుడు ఎవడు పరిపాలన చేసిండు? ఎవరు జిల్లాల మంత్రిగా ఉన్నారు? ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది? మరి ఆ రోజు సోయి లేదా? ఈ ఫ్లోరోసిస్ బారిన పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని అంగవైకల్యం పొంది వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండ్రో మరి ఇప్పుడు కొత్తగా చూసిండ్రా? మరి ఇదే కేసీఆర్ గారు ఎట్లా చేయగలిగినారు, మీరు ఎట్లా చేయలేదు? గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిన పడేసేందుకు తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇంకొక వైపు గొర్రెల పంపిణీ కావచ్చు, ఇంకొక వైపు పౌల్ట్రీ అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలు కావచ్చు, ఇవాళ అన్ని రకాల చర్యలు కూడా విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆకలిని, దరిద్రాన్ని పారదోలిన అద్భుతమైన మానవీయ దార్శనికుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు మనం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం వార్తలు విన్నాం. భారతదేశంలో అత్యంత ఎక్కువ మత్స్య సంపదను సృష్టించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇవాళ భారతదేశంలో అత్యంత చేపలు ఉత్పత్తి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజమే, ఇక్కడికి వచ్చినాం. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసి ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఆకలి దారిద్ర్యాన్ని పారదోలడానికి కృషి చేసిన కేసీఆర్ గారికి ఏ సందర్భం వచ్చినా, ఎప్పుడు ఎటువంటి సందర్భంలోనైనా మనం అందరం నిలబడాలి, అండగా నిలబడాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మరి 7.5 లక్షల కుటుంబాలకు 1 కోటి గొర్రెలు పంచినటువంటి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ది, తలసాని సీనన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే మేమందరం కూడా మాంసం ఉత్పత్తులు పెంచే దాంట్లో గాని ప్రతి దాంట్లో ఈ ప్రభుత్వానికి చేయూతనిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు వేరే రాష్ట్రాల్లో బీహార్ గాని ఇతర రాష్ట్రాల్లో మరి గొర్రెలకు వ్యాధులు వస్తున్నాయని తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వం, మన మంత్రి గారు ముందుగానే ఉండి దాన్ని పసిగట్టి మరి ఇక్కడ కూడా నట్టెల మందులు కూడా పంపిణీ చేయటం సంతోషించదగ్గ విషయం. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. రేపు ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణం అనేటువంటి విధంగా ఇటువంటి బలహీన వర్గాల ప్రభుత్వాన్ని మనం పేద వర్గాల అందరం కూడా ఈనాడు ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలి. రేపు ఏ కార్యక్రమం వచ్చినా మీ అందరి సహకారం, మీ మద్దతు, మీ ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మత్స్యకారుల సంక్షేమం కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఒక కథ ఉండేది మనకు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనందరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
అంతకుముందు ఉచితంగా చేప పిల్లల పంపిణీ లేదు. ఎప్పుడో ఒకసారి మనం ప్రభుత్వంతో పదే రిప్రజెంట్ చేస్తే ఓ 12,500 ఇద్దామనేది. ఆ 12,500 కూడా ఏదో చెక్కు రాసి మన సొసైటీకి ఇద్దామంటే దానికి మన అధ్యక్షులు తిరిగే వరకే ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఆఫీస్లో ఇంత తిప్పలైతే ఎక్కడో ఒకడో దావత్ ఇస్తే 2-3 వేలు అందులో ఖర్చు అయ్యేది. చేతికి వచ్చే వరకు రూపాయి మిగలకుండా బస్ కిరాయిలతోటి మళ్ళీ అధ్యక్షులు ఊర్లోకి వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడైనా మీ దగ్గర తీసుకొచ్చి చేప పిల్లలు నేరుగా చెరువులో వదిలే కార్యక్రమం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సీనన్న నాయకత్వంలో బలంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ దేశంలో భారతదేశంలో దాదాపు 20,000కు పైగా సొసైటీలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉచితంగా చేప పిల్లలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకులాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సార్దే అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యారంగంలో సమూల మార్పులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలో కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి సబితా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జరగండి సార్. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పాల్మాకులో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలకు సంబంధించి జూనియర్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిన గౌరవ శాసనసభ్యులు సోదరులు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనితా అరుణాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు పెద్దలు వాణిదేవి గారికి, స్థానిక ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అన్ని రంగాలలో ఏ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నామో విద్యారంగంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావడానికి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ జిల్లా తిమ్మాపూర్లో 43, 44 డివిజన్లలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 44వ డివిజన్ అమ్మవారిపేట నుండి మైదం కోమల, మన్నే వలెమ్మ, అలాగే బండి రమేష్, బండి రాజు, బండి రవి, జక్కుల రాజ్ కుమార్, కొరయ్య, బండి ఎల్లయ్య. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సార్కే దక్కిందన్నారు ఎమ్మెల్యే హరిప్రియ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే ఆసరా పెన్షన్ల కార్డులు పంపిణీ చేశారు. బొజ్జాయిగూడెం పరిధిలో 499 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశామని చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆసరా లాంటి సంక్షేమ పథకాలు లేవని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఇప్పుడు పింఛన్ ఇచ్చిన కాడ నుంచి మేము బతకగలుగుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము బతకగలుగుతున్నాం. బొజ్జాయిగూడెంలో ఉండేటటువంటి కుటుంబాలలో సగాని పైగా కుటుంబాలు ఈరోజు పెన్షన్ అందుకుంటున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చలువ అనేసే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన దేశంలో
29 రాష్ట్రాలు, 29 మనం ఒక్కసారి గనక ఏ రాష్ట్రంలో ఎంతెంత పెన్షన్ ఇస్తున్నారో గనక చూస్తే ఒక్క మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మినహాయించి మరెవరూ కూడా ఈరోజు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు 2016 అలాగే వికలాంగులకు 3016 అలాగే ఒంటరి మహిళలకు గతంలో ఎవరు కూడా ఒంటరి మహిళలని గుర్తించింది లేదు. భర్త వదిలేసిన వాళ్ళు కూడా ఈరోజు తల్లిదండ్రుల పంచన చేరి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒంటరి మహిళలకు సైతం 2016 ఇస్తున్నటువంటి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన జమ్మి చెట్టు పాలపిట్టను కాపాడుకుందామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్ కొనసాగుతుందన్నారు. దసరా సందర్భంగా ప్రతి ఊరిలో గుడిలో జమ్మి మొక్కలు నాటాలన్నారు. ఈ మేరకు జమ్మి చెట్టు ప్రాధాన్యతను చాటి చెబుతూ గ్రీన్ ఛాలెంజ్ చేపట్టిన వినూత్న కార్యక్రమం 2వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో జమ్మి మొక్కలు నాటారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. హిందీ దివాస్ సందర్భంగా జగిత్యాలలోని జ్యోతి హైస్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు హిందీ దివాస్ ఆకారంలో ఏర్పడి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హిందీ భాష యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు బోధించారు. సెప్టెంబర్ 14 ప్రతి సంవత్సరం మన భారతదేశంలో హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. మరి దేవనాగరి లిపి నుండి వచ్చినటువంటి ఈ యొక్క హిందీ భాష అనేది మన భారతదేశంలో ఆర్టికల్ 343 ప్రకారం 22 భాషల్ని గుర్తించడం, దానిలో అధికారికంగా హిందీ భాషను గుర్తించడం జరిగింది. మరి ఈ యొక్క హిందీ దివస్ను పురస్కరించుకొని మనం ఈ యొక్క రోజును సెలబ్రేట్ చేసుకుని ఈ సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మా హిందీ ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 150 మందితోటి ఈ యొక్క హిందీ దివస్ ఆకారంలో పిల్లలు కూర్చొని చేయడం నిజంగా చాలా గొప్ప విశేషం. మరి మిస్టర్ శ్రీనివాస్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువగా పిల్లలు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు. సో ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ సక్సెస్. హ్యాపీ. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.7 అడుగులు దాటింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 308.1702 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 2,40,40,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 2,81,000 క్యూసెక్లుగా కొనసాగుతోంది. ఇక దీంతో 16 గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ రూపీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో 4 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్లోని ఓ ఫామ్ హౌస్లో తలదాచుకున్న తండ్రి కొడుకులు రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గాతో పాటు మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్వైజర్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిండు గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆడపడుచు భర్త వేట కొడవలితో ఆమెను నరికి చంపారు. ఈ నెల 6న కొండాపూర్లో బామర్ది ఇంటికి వేట కొడవలితో వచ్చిన రామకృష్ణ నిండు గర్భిణి అని కూడా చూడకుండా స్రవంతిని నరికి చంపేశాడు. కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు మరుసటి రోజు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.